అల్లా ఏం పుట్టించాడు? ఖలఖస్ సమావాతి బిగైరి అమదిన్ తరౌనహా వల్కా ఫిల్ అర్జి రవాసి అన్ తమీదా బికుం వబస్స ఫీహా మిన్ కుల్లి దాబ్బా వఅన్జల్నా మినస్ సమాయి మాన్ ఫఅంబత్నా ఫీహా మిన్ కుల్లి జౌజిన్ కరీం. అల్లాహు అక్బర్. ఖలఖస్ సమావాతి బిగైరి అమదిన్ తరౌనహా. అల్లా చూడండి ఆకాశాన్ని, సమావాత్ ఆకాశాన్ని పుట్టించాడు. అది మీరు మీ కళ్ళతో చూస్తూనే ఉన్నారు, ఆయన పరిశీలన చేయటం లేదా? ఆ తర్వాత వల్ అర్ద్ భూమిని పుట్టించాడు. అది దొర్లిపోకుండా ఉండడానికి మేకుల్లాగా పర్వతాలను నాటాడు. అది మీరు చూస్తూనే ఉన్నారు, అయినా పరిశీలన చేయటం లేదా? అల్లాహు అక్బర్. భూమి ఆకాశము వీటి మధ్యన సమస్తాన్ని అల్లా పుట్టించాడు. ఎప్పుడైనా మనము పరిశీలన చేశామా ఈ విషయాలని? అల్లా ఏం పుట్టించాడు? అసలు ముస్లిం కుటుంబంలో పుట్టిన మనకు అల్లా ఏం పుట్టించాడు అన్న ఆలోచన ఉందా? లేదు. ఎందుకని? మన తాత ముస్లిము, ఆయన ముత్తాత ముస్లిము, మన ముస్లిం కుటుంబంలో పుట్టాము కాబట్టి మస్జిద్కి వస్తున్నాము, నమాజ్ చేసుకుంటున్నాము, వెళ్ళిపోతున్నాము. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సోదరులారా, డాక్టర్ కడుపులో పుట్టినంత మాత్రాన డాక్టర్ ఎవరు అవ్వలేరు. ముస్లిం కుటుంబంలో పుట్టినంత మాత్రాన నేను ముస్లిం అనే ఆలోచనలో, అపోహలో ఉండమాకండి. ఎప్పటి వరకైతే మీరు కలిమా అష్హదు అల్లా ఇలాహా ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు అనే దాన్ని అర్థాన్ని మరియు దాని యొక్క సారాంశాన్ని షరతులతో ఎప్పటి వరకైతే తెలుసుకోలేరో అప్పటి వరకు సమాజం దృష్టిలో ముస్లింలుగా ఉంటారు. పార్టీ వాళ్ళు వచ్చి ఎలక్షన్స్ వస్తే ఇంతమంది ముస్లింలు ఉన్నారని మీకు డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతారు. లేకపోతే మీ వీధిలో వాళ్ళందరూ మిమ్మల్ని ముస్లిం అంటూ ఉంటారు. కానీ అల్లా దృష్టిలో ముస్లింలుగా ఉండాలి అంటే కలిమే తౌహీద్ ఏదైతే ఉందో దాన్ని స్పష్టంగా చదవాలి, అర్థం చేసుకోవాలి, ఆచరించాలి. అల్లాహ్